మరి ఇప్పుడు ఎచ్చులు పడుతున్నావు నువ్వు నేను మనం ఇప్పుడు ఎచ్చులు పడుతున్నాము. నేను ఎంత ప్రార్థన చేశా, ఇంత ప్రార్థన చేశా, అస్సలు నా ప్రార్థన దెబ్బకి దేవుడు గడగడగడగడగడలు ఆడిపోయి ఇన్ని కార్యాలు చేశాడు అంటున్నావు నువ్వు. నీ ప్రార్థన గొప్పదా? మోకాళ్ళు వేసి నానా అనగానే ఏమి నా కుమారుడా అని ఆయన కృప గొప్పదా? నీ నీతి గొప్పదా? ఆయన కృప గొప్పదా? నీ పరిశుద్ధత గొప్పదా? ఆయన కృప గొప్పదా? నీ ఉపవాసం గొప్పదా? ఆయన కృప గొప్పదా? అందరు నిద్రపోతుంటే నువ్వు నిద్ర మానుకొని కూర్చున్నావు, ఆయనలో కృప మేలుకుంది. ఏమి నా కుమారుడా, బిడ్డలందరూ నిద్రపోలేదేంది నువ్వు? పరిస్థితి నిద్రపోయేటట్లేదు తండ్రి, నాకు నిద్ర పట్టట్లేదు తండ్రి, నేను అనుభవిస్తున్న ఈ వేదన నాకు నిద్ర రానివ్వట్లేదు తండ్రి, నాకు కండిషన్ సీరియస్గా ఉంది తండ్రి. బాధపడుకో, నేను సాయం చేస్తాలే నీకు. నువ్వు నిద్ర మానుకుంటే ఆయనలో కృప మేలుకుంటుంది, నువ్వు అన్నం మానుకుంటే ఆయనలో కృప మేలుకుంటుంది. అందరూ తిన్నారుగా మా, నువ్వు ఎందుకు తినలేదు నా కుమారి? నాకు తినబుద్ధి కావట్లేదు తండ్రి. ఎందుకు? నా పరిస్థితి చావా బ్రతుకా అన్నట్టుంది నా పరిస్థితి, నాకు తినబుద్ధి కావట్లేదు తండ్రి. అవునా? దేన్ని బట్టి నువ్వు అన్నం అనుకున్నావు నా కుమారి? నా కుమారుడా, ఫలానా పరిస్థితి నన్ను కృంగదీస్తుంది. అవునా? సరేపో, దాన్ని తీసేస్తాను పో.